వెండితెర రాముడిగా, కృష్ణుడిగా, వెంకటేశ్వరునిగా కీర్తి గడించారు ఎన్టీఆర్. తిరుపతి వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకున్న భక్తులు ఆ తర్వాత బస్సుల్లో చెన్నైలోని ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి వెండితెర ఇలవేల్పును దర్శించుకుని వెళ్లేవారు. అటువంటి ఎన్టీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తిరుమలకు ఏం చేయాలా అని ఆలోచించినప్పుడు పొడవైన క్యూలు, ఎండ నుంచి రక్షణ లేని లైన్లు, ఆకలి దప్పులతో అలసిపోతున్న భక్తులు ఇవన్నీ ఎన్టీఆర్ దృష్టికి వచ్చాయి. వెంటనే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ రూపుదిద్దుకుంది. అలాగే తిరుమలకు నిత్యం వేల సంఖ్యలో తరలివచ్చే భక్తులకు దేవస్థానం ద్వారా ఉచిత అన్నప్రసాదాలు అందించాలని నిర్ణయించిన ఎన్టీఆర్ 1985 ఏప్రిల్ 6న తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదాన పథకం ప్రారంభించారు. అప్పట్లో రోజుకు 2000 మందికి చేసిన అన్నదానం ఈ రోజు 1 లక్ష నుండి 1.5 లక్ష మందికి అన్నప్రసాదాలు అందిస్తోంది. దివ్యాంగుల కోసం బర్డ్ జైపూర్ తరహాలో టీటీడీ ఆధ్వర్యంలో 1985లో బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్జరీ, రీసెర్చ్ అండ్ రీహాబిలిటేషన్ ఫర్ డిజేబుల్డ్ పేరిట బర్డ్ వైద్య సంస్థను తిరుపతిలో ప్రారంభింపజేశారు ఎన్టీఆర్. తిరుమలలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. వెంకటేశ్వరుని ఆలయం ఏ ఒక్కరిదో కాదని, ఆ గోవిందుడు అందరివాడు అంటూ మిరాసి పద్ధతి రద్దు, అన్ని వర్గాల విద్యావంతులకు అర్చక హోదా వంటి ఎన్నో సంస్కరణలు తెచ్చారు. ఆ తర్వాత దేవదేవుని భక్తుల కోసం శ్రీవారి సన్నిధికి ఆధునిక టెక్నాలజీని తీసుకువెళ్లిన ఘనత చంద్రబాబు గారిది. టీటీడీ కేవలం ఆలయ నిర్వహణకు మాత్రమే పరిమితం కాకుండా ఒక సేవా సంస్కృతి కేంద్రంగా రూపుదిద్దుకుంది. రాష్ట్ర విభజన తర్వాత భద్రాచలం రాములోరి గుడిని కోల్పోయిన ఆంధ్రప్రదేశ్కు మరో ప్రతిష్టాత్మక రామాలయం ఉండాలన్న సంకల్పంతో కడప జిల్లాలోని ఒంటిమిట్ట రామాలయాన్ని అభివృద్ధి చేశారు. ఆలయ నిర్వహణకు నిధుల సమస్య లేకుండా 2015 సెప్టెంబర్ 9న తిరుమల తిరుపతి దేవస్థానాల పరిపాలన కిందికి తెచ్చారు. 57 ఎకరాల స్థలంలో అద్భుతమైన కళ్యాణ వేదికను నిర్మించారు. రాష్ట్ర రాజధానిలో వెంకటేశ్వరుని గుడి ఉండాలన్న ఆలోచనతో వెంకటపాలెంలో అద్భుతమైన వెంకటేశ్వరుని గుడి కట్టించారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక 120కి పైగా దేవాలయాలలో దేవతా విగ్రహాలను ధ్వంసం చేశారు. అంతర్వేది ఆలయ రథానికి నిప్పు పెట్టారు. రామతీర్థం ఆలయంలో రాముడి విగ్రహం తల నరికించారు. తిరుమలలో అన్యమత ప్రచారం చేయించారు. తిరుపతి లడ్డూను కల్తీ నెయ్యితో తయారు చేయించి ప్రసాదం పవిత్రతను నాశనం చెయ్యాలని చూశారు. పరకామణిలో శ్రీవారి డబ్బును దొంగలపాలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమల పవిత్రతను దెబ్బతీయాలని కుట్రలు పన్నిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంది. తిరుమలతో పాటు రాష్ట్రంలోని ఆలయాల పవిత్రతను పరిరక్షించే బాధ్యతను తీసుకుంది. శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, బెజవాడ దుర్గమ్మ, అన్నవరం, ద్వారకా తిరుమల, సింహాచలం ఇలా 7 ఆలయాల్లో ఇప్పటికే నిత్యాన్నదానం జరుగుతోంది. మరో 16 ఆలయాలలో అన్నదాన పథకం త్వరలో అమలు చేస్తారు. ఆలయ అర్చకులకు జీతం 10,000 నుంచి 15,000కు పెంచారు. ధూపదీప నైవేద్యాల కింద ఆలయాలకి ఇచ్చే రుసుమును 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు పెంచారు. వేద విద్యార్థులకు నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ఇస్తున్నారు. కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి వారి కీర్తిని విశ్వవ్యాప్తం చేస్తామన్న చంద్రబాబు గారు దేశంలోనే కాకుండా వివిధ దేశాలలోనూ హిందువులు ఎక్కువగా ఉండే నగరాల్లో శ్రీనివాసునికి టీటీడీ ఆధ్వర్యంలో ఆలయాలు కట్టించే ఆలోచనలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు.